బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనంతపురం జిల్లా కూడేరు మండలంలో టీడీపీ ఓట్లు తొలగించేందుకు వైసీపీ నాయకులు కుట్రలు పన్నుతున్నారు. దీనికోసం అర్ధరాత్రి తహసీల్దార్ కార్యాలయంలో ఎంఆర్ఓతో వైసీపీ నాయకులు సమావేశమయ్యారు. విషయం తెలుసుకున్న టీడీపీ నేతలు తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లగా వైసీపీ నాయకులు షాక్ తిన్నారు. టీడీపీ నాయకులు మునిశేఖర్, భాస్కర్ ను బయటకు వెళ్లాలంటూ ఎంఆర్ఓ, వైసీపీ నాయకులు కలిసి గొడవకు దిగారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఫోన్ చేసినారు ఇప్పుడు వెళ్దాక చెప్తా లేదు భయం మళ్ళా జరుగుతుందంటే మీరు ఉండాలి కదా, వీడియో తీస్తాం. బయట మాట్లాడలేదు కదా సార్, వీడియో చెప్తా. వెళ్దాక అన్ని ఫోన్ చేసినారు ఇప్పుడు వెళ్దాక చెప్తా. అనంతపురం జిల్లాలో సోషల్ మీడియా వైరల్ గా మారింది. కూడేరు మండలంలో టీడీపీ ఓట్లను తొలగించేందుకు వైసీపీ కుట్రలు చేస్తున్న వీడియో ఒకటి వైరల్ గా మారింది. పూర్తి వివరాలు మా ప్రతినిధి సురేష్ అడిగి తెలుసుకుందాం. సురేష్, రెవెన్యూ అధికారుల తీరుపై వివరిస్తున్న తీరుపై ఎంత పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నప్పటికీ ఎంత మాత్రం వెనకాడడం లేదని చెప్పొచ్చు. ముఖ్యంగా ఉరవకొండ నియోజకవర్గంలో జరుగుతున్న తంతు పైన ఇప్పటికే అక్కడ ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఎన్నికల అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లారు. ఎంఆర్ఓలతో పాటు కింది స్థాయి సిబ్బంది కూడా ఏదైతే టీడీపీ సానుభూతి పనుల ఓట్లను తొలగిస్తున్నారో వారు బతికుండగానే చనిపోయినట్లు కూడా రికార్డులు సృష్టించి ఊర్లో గ్రామాల్లో నివాసం ఉంటున్నప్పటికీ నివాసం లేరంటూ కూడా వారికి సంబంధించిన ఓట్లను తొలగిస్తున్నారు. దీనిపైన క్షేత్రస్థాయిలో రెవెన్యూ కార్యాలయాల ముందు కూడా పెద్ద ఎత్తున అక్కడ రైతులు ప్రజలందరూ కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి ఉంది. ఇదే సందర్భంలో గ్రామాల్లో టీడీపీ సానుభూతి పనుల ఓట్లు తొలగింపే లక్ష్యంగా కూడా వైసీపీ నేతలతో కలిసి రెవెన్యూ అధికారులు కొంత అక్రమాలకు పాల్పడుతున్నారంటూ కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఉరవకొండ నియోజకవర్గంలోని కూడేరు, విడుపనకల్లు, వజ్రకరూరు మండలాలకు సంబంధించిన రెవెన్యూ అధికారుల పట్ల ఇప్పటికే కార్యాలయాల ముందు కూడా ఆందోళన చేశారు. టీడీపీ సానుభూతులు అక్కడ సానుభూతి పనులు ఎంఆర్ఓ కార్యాలయం ముందు నిల్చొని కూడా తాము బతికే ఉన్నాము, తమ ఓట్లను ఏ విధంగా తొలగిస్తారంటూ ప్లకార్డులు పట్టుకుని కూడా నిరసన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారం ఇలా కొనసాగుతుండగానే కూడేరు మండలంలో ముఖ్యంగా కూడేరు తహసీల్దార్ వ్యవహార తీరుపైన గత కొన్ని రోజులుగా టీడీపీ నేతలు, కార్యకర్తలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల్లో టీడీపీ సానుభూతి పనుల ఓట్లను గుర్తించి వైసీపీ నేతలు చేస్తున్న ప్రతిపాదనలు ఏవైతున్నాయో వాటన్నిటిని కూడా ఫార్వర్డ్ చేస్తున్నారు. ఖచ్చితంగా టీడీపీ సానుభూతి పనుల ఓట్లను తొలగింపు లక్ష్యంగా కూడా పనిచేస్తున్నారంటూ అక్కడ కూడేరు ఎంఆర్ఓ పైన విమర్శలు వస్తున్న నేపథ్యంలోనే నిన్న సెలవు రోజు ఆదివారం అయినప్పుడు కూడా కూడేరు తహసీల్దార్ అర్ధరాత్రి వరకు కూడేరు తహసీల్దార్ కార్యాలయంలో మెకాం వేసి వైసీపీ నేతలతో కలిసి ఏదైతే టీడీపీ సానుభూతి పనుల ఓట్లను తొలగింపే లక్ష్యంగా కూడా పనిచేస్తున్నారంటూ కూడా టీడీపీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా ఏదైతే కూడేరు తహసీల్దార్ కార్యాలయంలో సెలవు రోజు ఎంఆర్ఓతో పాటు వైసీపీ నేతలు మకాం వేసి ఉదయం నుంచి కూడా ఉన్నారు. రాత్రి సమయంలో కూడా ఓట్లు తొలగించే దానిపైన దృష్టి సారించారన్న సమాచారం తెలుసుకున్న కొంతమంది టీడీపీ నేతలు, కార్యకర్తలు కూడా తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు. మామూలుగా ఏదైతే ప్రజలు ఏదైనా సమస్యల పని వస్తే సాయంత్రం 5 గంటలకే సమయం అయిపోయింది, తాము వెళ్తున్నాం, రేపు రండి అంటేనంటూ రెవెన్యూ అధికారులు సమాధానం ఇస్తుంటారు. ప్రభుత్వ అధికారులు కూడా అదే తరహాలో ప్రజలకు పైన ఆగ్రహం వ్యక్తం చేస్తుంటారు. ఈ నేపథ్యంలోనే అయితే ఏదైతే తహసీల్దార్ మాత్రం రాత్రి 10 గంటలు సమయం అయినప్పుడు కూడా అక్కడ కూడేరు తహసీల్దార్ కార్యాలయంలో మకాం వేసి మరి ఓట్లు తొలగింపడం పైన దృష్టి సారించడం పట్ల తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. అక్కడ నిలదీసేందుకు వెళ్లిన టీడీపీ సానుభూతి పనులు కార్యకర్తలపై కూడా ఆగ్రహం వ్యక్తం చేసి మీరు కార్యాలయం నుంచి బయటకు వెళ్ళండి అంటూ కూడా వారిపైన ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఆ రెవెన్యూ అధికారులు మాత్రం మరొక రకంగా వాదన వినిపిస్తున్నారు. ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో నిన్న ఆఖరి రోజు కావడంతో ఎన్నికల ఓట్ల తొలగింపు, మార్పులు, చేర్పులకు సంబంధించి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మాత్రమే తాము పనిచేస్తున్నామని చెప్పుకుంటున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం టీడీపీ నేతలు అధికారుల తీరు పట్ల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. విజయచంద్ర.